మంత్రి కొండా సురేఖ వివరణపై ఏం చేయాలి అన్న దానిపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. నిన్న ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్ పైన కమిటీలో చర్చిస్తాము అని తెలిపారు. పార్టీ ప్రభుత్వం బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు మాట్లాడారు అని, పార్టీకి నష్టం చేయాలి అనే ఉద్దేశం వారికి లేదు అని మల్లు రవి అన్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డిపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు అని, సమయం వచ్చినప్పుడు కమిటీ సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పార్టీనే ప్రథమ ప్రాధాన్యంగా క్రమశిక్షణ కమిటీ నిర్ణయాలు ఉంటాయంటున్న మల్లు రవితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గాడి తప్పుతుందా అంటే ఏం చెప్తారు సార్? క్రమశిక్షణ గాడి తప్పకుండానే మేము ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా గాడి తప్పిపోతే రైలు పట్టాలు తప్పితే ఆ రైలు అక్కడే ఉంటుంది. పట్టాల మీదనే నడిపించడానికి మా ప్రయత్నం. సార్, ఈ కొండా సురేఖ విషయంలో కానీ కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు, అదేవిధంగా చిన్నారెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. వీటికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అంటే? వీటన్నిటి మీద ఈరోజు సాయంత్రం 3 గంటలకి మా గాంధీ భవన్లో మీటింగ్ పెట్టాం. మా కమిటీ మెంబర్స్, మా వైస్ చైర్మన్, మేము అందరం కూర్చొని ఏ రకంగా ముందుకు పోవాలనేది ఆలోచన చేస్తాం. సార్, కూతురు కామెంట్స్ చేస్తే తనకి ఎలా నోటీసులు ఇస్తారని చెప్పి కొండా సురేఖ కామెంట్స్ మీరేమంటారు సార్? దీని మీద కూడా మాట్లాడతాం. 3 గంటలకు మాట్లాడి దానికి సమాధానం చెప్తాం. ఇప్పుడే సమాధానం చెప్తే మీటింగ్ ఎందుకు ఇంకా? సార్, రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా కామెంట్ చేశారు, అది మీ దృష్టికి వచ్చారా? అంటే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు రాజకీయ నాయకుడిగా నాకు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే నేను కూడా 91 నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా వేరే పదవుల్లో ఉన్నాను, పార్టీ పదవులు కూడా చేశాను. కానీ వాటి మీద కంప్లైంట్ రాలేదు. అది నల్గొండ నుంచి రాలేదు, వేరే ప్రాంతం నుంచి రాలేదు. అందుకని దాని మీద ఆగాను. అయితే దాని మీద అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలనేది మాట్లాడి, ఎవరి మీదనైనా వారు మాట్లాడే మాటల వల్ల కానీ, వారు చేసేటటువంటి స్టేట్మెంట్ వల్ల కానీ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగితే, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్, కాంగ్రెస్ పార్టీ సెకండ్, కాంగ్రెస్ పార్టీ థర్డ్, 3 కూడా కాంగ్రెస్ పార్టీ. వ్యక్తులు ఎవరైనా కానీ, ఎంత పెద్దోళ్ళైనా కానీ, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగితే దాన్ని సరిచేయటానికే నేను కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా నాకు ఇచ్చారు. నేను దాన్ని ఆమోదించాను. సార్, మీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే చిన్నారెడ్డి గారి కామెంట్స్ని ఏ విధంగా చూస్తారు? మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టాలు తప్పుతుందా అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఎన్నికలు అయిపోయిన 3 సంవత్సరాల తర్వాత ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందో నాకు కూడా సరిగా అర్థం కావటం లేదు. తర్వాత మాట్లాడి సమాధానం చూసి ఎందుకు వచ్చిందో తెలుసుకొని తర్వాత మాట్లాడతాను. అంటే ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా చక్కదిద్దబోతున్నారా? త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మళ్ళీ ఊపు రాబోతుందా అంటే ఏం చెప్తారు సార్? ఈ వివాదాలన్నీ కూడా చక్కబెట్టబోతున్నారు. ఏ పార్టీ అయినా చూడే, మా పార్టీ ఒక్కటే అని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఏ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. అందువల్ల మా గురించి ఎవరైనా రాస్తుంటారో మాట్లాడుతుంటారు. మీరు మొన్న ఈ మధ్యన ఈ కాంగ్రెస్ పార్టీ కంటే మీద బీజేపీలో ముగ్గురే ఉన్నదే, మన 3-4 ఎంపీలని లక్ష్మణ్ గారి ఇంటి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ హైకమాండ్ నుంచి ఒకరిని పిలిపించి మీరు అందరూ కలిసి పనిచేయాలా, తలా ఒక్కళ్ళు గుంజుతున్నారు, ఎటు పోవటానికి వీల్లేదని చెప్పారు కదా. అది వాళ్ళ పార్టీలో వాళ్ళు క్రమశిక్షణని లేకపోతే కలిసి పనిచేయటాన్ని చెప్తున్నారు. అదే రకంగా మా పార్టీలో మేము కూడా చేసుకుంటాం. బీఆర్ఎస్లో ఏం జరిగింది? ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏం స్టేట్మెంటు, ఏనేం స్టేట్మెంటు, ఏ రకంగా ఎదురు తిరిగారు, ఎక్కడో ఏం జరిగేది? ఒక్క ఈటెలే కాదు, చాలామంది ప్రతి పార్టీలో ఉంటాయి కదా. మొత్తమే చూసుకోవచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కంటే అంతర్గత విభేదాలు అంతకంటే కాంగ్రెస్లో ఎక్కువగా లేవు అని చెప్పి మల్లు రవి గారు చెప్తున్నారు. అంతర్గత విభేదాల పరిష్కారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతున్నట్లు మల్లు రవి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.